అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని కేంద్రంలోనే తినాలని ఏసీడీపీఓ ఛాయాదేవి సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించాలన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. 3 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లల్ని కేంద్రానికి పంపించాలని, కూరగాయలు, పండ్లు, పప్పు క్రమం తప్పకుండా పొందాలని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక మాసోత్సవాల్లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఆలకుంట కవితతో కలిసి ఏసీడీపీఓ ఛాయాదేవి మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకుని కేంద్రాల ద్వారా వచ్చే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి నెల పిల్లలను బరువులు తీయాలన్నారు. ఆకుకూరలు తినడం వల్ల అవసరమైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లభిస్తుందన్నారు. పుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు తాగించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే పౌష్టిక మాసోత్సవాల్లో గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పాల్గొని తగిన సూచనలు, సలహాలు పొందాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ స్వప్న, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. పోషక మాసంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. దీని అర్థం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక మంత్, సెప్టెంబర్ మంత్ లో ఈ మంత్ మొత్తం మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి అనేది గర్భవతులకి, మహిళలకి అందరికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఎంతో గొప్ప ప్రోగ్రామ్ ఇది. సో దీనికి మేము స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే కిషోర బాలికలు అంటే 14 ఇయర్స్, అండర్ 14 ఇయర్స్ బాలికలు కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం తీసుకునే ఆహారం కూడా ఒక్కొక్క ఆహారం తీసుకుని వాళ్ళకి వాటి ఇంపార్టెన్స్ చెప్తూ మన బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఏ ఆహారం తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ రావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇవన్నీ పాటిస్తూ ఆరోగ్యమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మనము వడ్డెర కాలనీ సెకండ్ లో పోషణ మాసం కార్యక్రమము చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన వార్డు కౌన్సిలర్ గారు, గవర్నమెంట్ టీచర్, ఏఎన్ఎంస్, గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మనము ఈ పోషణ మాసం కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు ఎంత మన అంగన్వాడీలో ఒక పూట భోజనం ఆరోగ్యలక్ష్మి పథకం కింద కంపల్సరీ తీసుకోవాలి. అట్లానే కిషోర బాలికలు ఇవాటి బాలికలు రేపటి తల్లులు అవుతారు కాబట్టి కాబోయే తల్లులు ఎటువంటి మినరల్స్, న్యూట్రిషన్ ఫుడ్, ఆకుకూరలు అన్నిటితో తయారైన పాలు, వీటి సమతుల ఆహారం తీసుకుంటూ అట్లానే అంగన్వాడీలో ప్రతి నెల ఆరోగ్య కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ బరువు దూచడం కానీ వాళ్ళకి ఇమ్యునైజేషన్ కూడా అంగన్వాడీ సెంటర్ లోనే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా గర్భవతులు, బాలింతలు అంగన్వాడీ సెంటర్ లోనే ఫుడ్ తీసుకోవాలి. బయట మాత్రము బాక్సులు పెట్టమని మాత్రం దయచేసి అడగకండి. ఈ పథకంలో ఏంటంటే మనము తల్లులకి ఏమేమి విటమిన్స్, మినరల్స్, మంచి ఆహారం ఇస్తున్నాము. ఆ ఆహారము మనము మీరు ఇంట్లో తిన్న ఆహారంతో పాటు అదనంగా ఇస్తున్నాము. అట్లనే గర్భవతి అయ్యాక డెలివరీ అయిన తర్వాత తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.